హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసిన. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అయితే వెయిట్ లాస్ కోసమని డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఆయాసం తినంగానే ఆయాసపడే వాళ్ళు ఉంటే కానీ ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మంచిగా వర్కౌట్ అవుతుంది. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మేము ఈ 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఏమీ లేదు, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం కొంచెం క్వాంటిటీలో చేసుకోండి. ఒకవేళ మీకు అది వర్కౌట్ అయ్యి మీకు ఓకే అనిపిస్తే మీరు తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. అయితే నేనిక్కడ 100 గ్రామ్స్ జీలకర్ర, 100 గ్రామ్స్ వాము, 100 గ్రామ్స్ సోంపు తీసుకుంటున్నాను. ఈ 3 100 గ్రామ్స్ ఉన్నాయి. నల్ల జీలకర్ర మాత్రం ఒక టేబుల్ స్పూన్, ఆ టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువే ఉందన్నమాట. సో, ఈ 3 సపరేట్‌గా వేయించుకోండి. ఎందుకంటే జీలకర్ర వేగడానికి టైం పడతది. సోంపేమో తొందరగా కలర్ మారిపోతదనమాట. సో, ఇంకా వామైతే వేయంగానే మాడిపోవడం స్టార్ట్ అయితది. సో, వీలైనంత వరకు 3 సపరేట్‌గానే వేయించుకోండి. ఏ దానికి అది. నల్ల జీలకర్ర మాత్రం లాస్ట్‌లో ఆ వేడిగా ఉన్న పెనం పైనే ఏసి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతది. ఈ 4 నేను మాత్రం సపరేట్‌గానే మిక్సీ పట్టుకున్నా. మీరు ఒకటే దగ్గరైనా పట్టుకోవచ్చు. లేదంటే 3 సపరేట్‌గా పట్టి ఒక దగ్గర మిక్స్ చేసి ఒక బాక్స్‌లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీడే మార్నింగ్ మనం బ్రష్ చేసిన తర్వాత గ్లాస్ నిండా వామ్ వాటర్‌లో ఇది ఒక టేబుల్ స్పూన్ కలుపుకొని తాగినామంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటది. మీరు ట్రై చేయండి. ఒకవేళ అట్లా వాటర్‌లో కలుపుకొని తాగడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ స్పూన్‌తో కూడా నోట్లో ఏసేసుకోవచ్చు ఆ పౌడర్‌ని. అట్లా కూడా టేస్ట్ బావుంటది. ఒక 2 డేస్ మనకు నచ్చదు. థర్డ్ డే నుంచి మనకు అలవాటయిపోతది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.